ఆ రోజు శ్రమల కాలంలో క్రైస్తవులు అందరూ హింసించబడ్డారు, క్రైస్తవులు అందరూ వేధించబడ్డారు. క్రైస్తవుల్ని లిటరల్గా సింహాలు బోన్లో పడేశారు, అగ్నితో కాల్చేశారు, చంపేశారు. వాట్ టార్మెంట్, వాట్ కైండ్ ఆఫ్ టార్చర్. కానీ ఎవరు ప్రాణాలకి భయపడలేదండి. ఆది సంఘం రోషంతో వారి ప్రాణాలు తెగించారు. హార్ట్ఫుల్లీ దే పుట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చాయిస్ ఇవ్వబడింది. రెనౌన్స్ క్రైస్ట్, గో అండ్ లివ్. యేసుని ఎరగనని చెప్పు, పోయి బ్రతుక్కో. యేసే దేవుడు అని చెప్తావా, చావు. నేను చస్తాను కానీ నేను యేసు దేవుడు అని చెప్తాను, యేసు దేవుడు కాదని నేను చెప్పనని చెప్పారు. వారంతటి వారు ప్రాణాలు పెట్టారు. ఆయన మిమ్మల్ని నేను అడుగుతాను, యేసు కొరకు మీ ప్రాణం పెడతాను సిద్ధమా? ఒకసారి పరీక్షించుకోండి. ఎందుకంటే ఈరోజు చాలా మంది చిన్న కష్టం వస్తే చాలు, వేస్ట్, వేసేయండి మీ ఏం ప్రయోజనం అంటారు. ఐ విల్ టెల్ యూ హ్యావ్ నెవర్ ఎన్కౌంటర్డ్ అని అర్థం. నిజంగా ఒక్కసారి ఆయన దర్శనాన్ని పొంది ఒకసారి ఆయనతో ఎన్కౌంటర్ అయిన ఎవరో ఆయన లేడని చెప్పలేరు, ఆయన వద్దని చెప్పలేరు, ఆయన విడిచిపోతానని అస్సలుగా అనలేరు. మేబీ యూ హ్యావ్ నెవర్ హ్యాడ్ అన్ ఎన్కౌంటర్, బట్ ద ఎన్కౌంటర్ ట్రూలీ చేంజెస్.